పార్ట్ 2లో 11th క్వెషన్. దేవుడు బలిగా ఏమి ఏర్పాటు చేశాడు? దేవుడు బలిగా ఏమి ఏర్పాటు చేశాడు? ఎద్దు, గొర్రె, దుప్పి, పావురం. సో, ప్రీవియస్‌గా అబ్రహాముకు సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టి ఉన్నాము. ఐకార్డ్స్‌లో ఇస్తాను నేను. అండ్ దుప్పి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఉన్న 10 క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ ఒక 5 క్వెషన్స్ కన్నా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇస్సాకు తండ్రి ఎదురు చెప్పాడా? ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పాడా? 12వ క్వెషన్. ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పాడా? అవును, కాదు, కొంచెం ఎదురు చెప్పాడు, లేదంటే పారిపోయాడు. సో, ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పాడా అన్నది ఇక్కడ క్వెషన్. 12వ క్వెషన్. కాదు, ఎదురు చెప్పలేదు. ఇస్సాకు తండ్రికి ఎదురు చెప్పలేదు. 13వ క్వెషన్. నీ కథ ప్రధానంగా ఏ విషయం నేర్పిస్తుంది? సో, అబ్రహాం కథ ప్రధానంగా ఏమి నేర్పిస్తుంది? ధైర్యం, జ్ఞానం, విశ్వాసం, సంపద. సో, ఆప్షన్ ఏ ధైర్యం, ఆప్షన్ బి జ్ఞానం, ఆప్షన్ సి విశ్వాసం, ఆప్షన్ డి సంపద. అండ్ కరెక్ట్ ఆన్సర్ సి విశ్వాసం. దేవుని యందు విశ్వాసం. 14వ క్వెషన్. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? అతడు ధనవంతుడు కాబట్టి, అతని విశ్వాసం వలన, అతను రాజు కాబట్టి, అతను యుద్ధం గెలిచాడు కాబట్టి. సో, 14వ క్వెషన్. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు? సో, కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, అతని విశ్వాసం వల్ల అతన్ని ఆశీర్వదించాడు. మన ఛానల్‌లో ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, దేవుడు అబ్రహాముకు ఏమని వాగ్దానం చేశాడు? 15వ క్వెషన్. దేవుడు అబ్రహాముకు ఏమని వాగ్దానం చేశాడు? ఆప్షన్ ఏ సంతానం నక్షత్రాలంత ఎక్కువగా ఉంటుంది. పెద్ద కోట ఇస్తానని, బంగారం ఇస్తానని, రాజ్యాన్ని ఇస్తానని. సో, సంతానం నక్షత్రాలంత ఎక్కువగా ఉంటుందని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 16థ్ క్వెషన్. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడు? 16థ్ క్వెషన్. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడు? ఎవరు మీరు అని అడిగాడు. నాకు భయంగా ఉంది అన్నాడు. ఇక్కడ ఉన్నాను ప్రభువా అన్నాడు. తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాము సో, ఇక్కడ ఉన్నాను ప్రభువా అని జవాబిచ్చాడు. 17థ్ క్వెషన్. అబ్రహాము మోరియా కొండకు ఎవరి తోడు తీసుకువెళ్ళాడు? అబ్రహాము మోరియా కొండకు ఎవరి తోడు తీసుకెళ్ళాడు? సారాను, ఇస్సాకును, తన అన్నను, తన స్నేహితుడిని. సో, అట్‌లీస్ట్ ఒక 5 క్వెషన్స్ కన్నా మీరు ఆన్సర్ చేయండి. అండ్ బైబిల్ నాలెడ్జ్‌కి సంబంధించి సో, కరెక్ట్ ఆన్సర్ బి ఇస్సాకును మోరియా కొండకు తీసుకువెళ్ళాడు. 18వ క్వెషన్. అబ్రహాము సేవకులతో ఏం చెప్పాడు? అబ్రహాము సేవకులతో ఏమని చెప్పాడు? మీరు కూడా రండి, ఇక్కడే ఉండండి, ఇంటికి వెళ్ళండి, ప్రార్థన చేయండి. సో, అబ్రహాము సేవకులతో ఏమని చెప్పాడు? మీరు కూడా రండి, ఇక్కడే ఉండండి. సో, ఇక్కడే ఉండండి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 19థ్ క్వెషన్. దేవుడు అబ్రహామును ఆపిన తర్వాత ఏమన్నాడు? నువ్వు తప్పు చేశావు, నిన్ను శిక్షిస్తాను. ఇప్పుడు నాకు తెలిసి నువ్వు నన్ను భయపెడుతున్నావని తిరిగి వెళ్ళు. దేవుడు అబ్రహామును ఆపిన తర్వాత ఏమన్నాడు? నువ్వు తప్పు చేశావు, నిన్ను శిక్షిస్తాను. ఇప్పుడు నాకు తెలుసు నీవు నన్ను భయపెడుతున్నావని. ఇప్పుడు నాకు తెలుసు నీవు నన్ను భయపెడుతున్నావని. ఈ కథ మనకేం నేర్పిస్తుంది? ముఖ్యమైన పాఠమేంటి? సో, 20థ్ క్వెషన్. బలం, ధైర్యం, విశ్వాసం, ధనం. సో, అబ్రహాము పార్ట్ 1 ఉంది. సో, దాన్ని చూడండి. అండ్ ఇది పార్ట్ 2 క్వెషన్స్ అండ్ చానా క్వెషన్స్ టాపిక్స్ మీద మనం అయితే చానాలో క్వెషన్స్ పెట్టాము. మీ నాలెడ్జ్‌ని పరీక్షించుకోండి. విశ్వాసం నేర్పిస్తుంది.